నగరంలో ఉన్న నాన్ వెజ్ షాప్స్ పైన ఫోకస్ చేసింది జీహెచ్ఎంసీ. కుళ్ళిపోయిన చికెన్, ట్రేడ్ లైసెన్స్ లేకుండానే మాంసం అమ్మకాలు చేస్తున్న షాప్స్ కి నోటీసులు ఇస్తున్నారు. తీరు మార్చకుంటే షాప్స్ సీజ్ చేస్తామని వార్నింగ్ ఇస్తున్నారు బల్దీ అధికారులు. సిటీలో నడుస్తున్న చికెన్, బీఫ్ షాపులు ఎలాంటి అనుమతులు లేకుండానే రన్ చేసినట్లు గుర్తించారు అధికారులు. నగర ప్రజలు తినే కోడి, మేక మాంసంలో కల్తీ జరుగుతోంది. చచ్చిన కోళ్లు, కుళ్ళిన మాంసాన్ని విక్రయిస్తూ కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న మాంసం దుకాణాలపై పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పలుమార్లు హెచ్చరించినప్పటికీ నిబంధనలు పాటించని షాపులను అధికారులు సీజ్ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లైసెన్స్ లేకుండా మాంసం దుకాణాలు నిర్వహిస్తున్న వాటికి జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నోటీసులు ఇస్తున్నారు. జంట నగరాల్లో కొన్ని నాన్ వెజ్ షాప్స్ అధిక ధరలు వసూలు చేయడం, నాణ్యత లేని మాంసాన్ని అమ్ముతూ కొనుగోలుదారులను దోచుకుంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. ఆయా షాప్స్ లో తనిఖీలు నిర్వహిస్తున్నారు అధికారులు. రీసెంట్ గా బేగంపేట అన్నానగర్ లో చికెన్ సెంటర్స్ పై దాడులు చేసి సుమారు 5 క్వింటాల కుళ్లిపోయిన చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. కెమికల్స్, మసాలాలు కలిపి స్టోర్ చేసి పెట్టారు. వీటిని బార్లు, కళ్ళు దుకాణాలకు సప్లై చేస్తున్నారు. తక్కువ ధరకు వస్తుండటంతో ఆయా బార్లు కుళ్లిన చికెన్ వీరి దగ్గర కొనుగోలు చేసి వచ్చే కస్టమర్స్ కు గతంలో ఇదే ఏరియాలో కుళ్ళిన చికెన్ అమ్ముతున్న సెంటర్లపై దాడులు చేశారు. అయినా తీరు మారకుండా ఇలాంటి చికెన్ అమ్ముతున్నారు. నగరంలో రూల్స్ పాటించని నాన్ వెజ్ దుకాణాలపై జీహెచ్ఎంసీ సీరియస్ అయింది. 5730 చికెన్, మటన్, ఫిష్, బీఫ్ షాపులకు బల్దియా నోటీసులు జారీ చేసింది. అనధికారికంగా 30,000కు పైగా నాన్ వెజ్ దుకాణాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు. జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్సులు లేకుండానే చికెన్, మటన్ షాపులను నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. అపరిశుభ్రత మధ్య నాన్ వెజ్ షాపులను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జీహెచ్ఎంసీ స్టాంపు లేని మటన్ ను ప్రజలకు విక్రయిస్తున్నారని అన్నారు. నోటీసులు ఇచ్చినా పద్ధతి మార్చుకోకపోతే మాంసం దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. जितने चिकन था वो कंप्लीट डिकम्पोज हो गया था, इसलिए उसको प्रॉपर तरीके से हटाया जा रहा है. इनसाइड सैनिटेशन और कंडीशन अच्छी नहीं थी. पूरे जितने चिकन थे पूरे डिकम्पोज कंडीशन में था, इसलिए निकाला जा रहा है. ये अभी इंफॉर्मेशन टास्क फोर्स के द्वारा मिली है कि ऐसा है इशू है, तो आए ज्वाइंट ऑपरेशन के लिए. ఇన్ని రోజుల పాటు స్థానికంగా ఉన్న ఏఎంహెచ్ఓలు నాన్ వెజ్ షాప్స్ వద్ద వసూళ్లకు పాల్పడ్డట్టు ఆరోపణలున్నాయి. వారి వద్ద ఎంతో కొంత తీసుకుని అపరిశుభ్రంగా ఉన్న ట్రేడ్ లైసెన్సులు లేకపోయినా చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో సీరియస్ అయిన అధికారులు ఇలాంటి షాప్స్ పట్ల కఠినంగా ఉండాలని హెల్త్ ఆఫీసర్స్ కి వార్నింగ్ ఇచ్చారు. సర్కిల్, జోనల్ వారీగా అనుమతులేని నాన్ వెజ్ షాప్స్ ను గుర్తించి నోటీసులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడంతో మేల్కొని ఇలాంటి షాప్స్ లో తనిఖీలు చేస్తున్నారు. నగరంలో ఉన్న సగానికి పైగా బీఫ్ షాప్స్ కి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు గుర్తించారు. ఆయా షాప్స్ కు నోటీసులు ఇచ్చిన అధికారులు నెల రోజుల్లోపు అన్ని అనుమతులు తీసుకోకుంటే సీజ్ చేస్తామని హెచ్చరించారు.